ఇది. ఇకపోతే రీసెంట్గా కొంతమంది ఒక పెద్ద ఆవిడ యాంకర్ ఆవిడ మాట్లాడిన మాట ఏంటంటే, ఎవరన్నా సరే ఈ కాస్టింగ్ కౌచ్కి సంబంధించి కమిట్మెంట్లు మనం చూస్తుంటాం. సో నేను హీరోయిన్ చేస్తాను, ఆర్ ఎల్స్ నీకు ఏదో మంచి కొరియోగ్రాఫర్ని చేస్తాను, నీకు ఆ సినిమాకి ఆఫర్ ఇప్పిస్తాను, ఇలా అని చెప్పి తనని వాడుకున్న తర్వాత, అంటే ఆ ఫేవర్ అడిగి, సెక్షువల్ ఫేవర్ అడిగి వాళ్ళతో అలా స్పెండ్ చేసిన తర్వాత కనుక అది ఇవ్వకపోతే ఆవిడ వెళ్ళి కేసు పెట్టచ్చు. అంటే ఇక్కడ అప్పుడు కూడా ఆవిడకి అన్యాయం జరిగినట్టే. బాధితురాలు ఆవిడ, బాధితురాలుగానే చూడాలట ఆవిడని. ఇప్పుడు నేను అడుగుతా, ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు, ఇంటర్వ్యూకి వచ్చారు, ఇద్దరు ఈక్వల్లీ టాలెంటెడ్, లేకపోతే ఒక అమ్మాయి మోర్ టాలెంటెడ్, కానీ ఆ అమ్మాయి షీఈ్ నాట్ విల్లింగ్ టు డూ ఎనీ ఫేవర్స్ ఫర్ యూ. అంటే నువ్వు కాస్టింగ్ కోచ్ కానీ అడిగితే ఆవిడ ససేమ్రా నాకు ఇష్టం లేదు అని చెప్పేసింది. బట్ ఈవిడికన్నా అందగతే, ఈవిడికన్నా టాలెంటెడ్. రెండో ఆవిడ కొంచెం తక్కువైనా కూడా, సర్లేదు సార్ మీరు నాకు మంచి ఆపర్చునిటీ ఇస్తా అన్నారు కదా, మీరు ఎలా అంటే అలా అని చెప్పి. సో ఇక్కడ మోర్ డిజర్వింగ్ క్యాండిడేట్ ఈ అమ్మాయి లొంగిపోవడమో, లేకపోతే ఆ అమ్మాయి ఆశ వల్ల, ఆ అమ్మాయి డిజర్వింగ్ కాకపోవడం వల్ల ఒక న్యాయానికి అన్యాయం జరుగుతుంది. నిజానికి ఎవరు ఉండాలి? ఆ డిజర్వింగ్ క్యాండిడేట్ ఆ పొజిషన్లో ఉండాలి. కానీ ఎప్పుడైతే ఈ అమ్మాయి నేను వేరే ఆఫర్ చేస్తాను, మీకు మీరు అడిగింది నేను ఆఫర్ చేస్తాను అని చెప్పి ఎప్పుడైతే ముందుకు వస్తుందో వాళ్ళ జీవితం అన్యాయం అయిపోదా? ఆ అమ్మాయే కాదు, ఇలా 10 మంది వెళ్ళాము ఒక ఇంటర్వ్యూకి, ఓ 9 మంది అబ్బాయిలు ఉన్నారు, అందరూ మంచి టాలెంటెడ్ ముత్యాలు. అందులో ఒక అమ్మాయి, ఆ అమ్మాయి అంత టాలెంట్ లేకపోయినా, అమ్మాయి ఏదో అందంగా ఉందనో, లేకపోతే ఆయన ఏదో రకంగా సెడ్యూస్ చేసినో, లేకపోతే ఆయనకి ఏదో ఫేవర్స్ చేస్తానో చెప్పి ఆయన ఏం చేస్తాడు? ఒకవేళ కనుక ఆయన ఓకే హీ వాంట్స్ టు టేక్ ద ఆఫర్, ఇంతమంది డిజర్వింగ్ క్యాండిడేట్స్ని పక్కన పెట్టి ఒకవేళ అన్డిజర్వింగ్ అయినా సరే ఈవిడ్ని నెత్తినెక్కించుకుంటాడు. తర్వాత ఆవిడ తొక్కుతుంది, అది వేరే విషయం. బట్ ఇది లీగలైజ్ చేశారు. ఇప్పుడు ఇలాంటి పని చేయడం తప్పు అని చెప్పాలి కదా మనం సమాజంలో. వాడు ఒకవేళ అడిగాడు సెక్షువల్ ఫేవర్ ఇస్తేనే నీకు ఉద్యోగం ఇస్తానో, లేకపోతే నీకు ఒక హీరోయిన్ చేస్తానప్పుడు చెప్పు తీసుకొట్టి నువ్వు బయటికి రావాలి. లేదు నేను లొంగిపోయానంటే పర్వాలేదు, ఈ అమ్మాయి విక్టిము అని చెప్పే కాట ఎప్పుడైతే మీరు చూస్తున్నారో, ఆవిడకి విక్టిమా కాదని పక్కన పెడితే ఆవిడతో పాటు ఎవరైతే ఇంటర్వ్యూకి వచ్చారో, ఆ పోస్ట్కి కంటెంట్కి వచ్చారో వాళ్ళందరికీ మీరు అన్యాయం చేస్తున్నట్టు. అది ఆ అమ్మాయిది కూడా తప్పు ఉంది. ఇది రైట్ అని ఎవరు చెప్తున్నారు? మీరు తప్పు అని చెప్పాలి ఫస్ట్. మనం ఇది తప్పు అని చెప్పాలి. అలాంటి వాటిని ఒప్పుకున్నందుకు బాహాటంగా చెప్తే కూడా మనం వాళ్ళని ఏదైనా చర్యలు తీసుకోకపోతే రేపు ప్రతి ఒక్కళ్ళు కూడా ఓహో ఇలా చేస్తేనే మనం తీసుకుంటారేమో అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు దీనికే ప్రిపేర్ అవుతారు. తర్వాత మీరు బ్యాంకాక్లో పరిస్థితి తెలుసా మీకు? వెళ్ళండి ఒకసారి, వెళ్తే అక్కడ లేడీ బాయ్స్ అని ఉంటారు, అసలు విన్నుంటారు, ఆడవాళ్ళకన్నా అందంగా కనబడతారట వాళ్ళు. వాళ్ళు ఏంటంటే 12-13 ఏళ్ల వయసులోనే వాళ్ళని తీసుకెళ్ళి మగవాళ్ళని ఆడవాళ్ళగా మార్చేసి వాళ్ళని ఇంకా డాన్సులు గిన్సులు అన్నీ నేర్పించి వాళ్ళకి హార్మోన్ ఇంజెక్షన్ ఇచ్చి వాళ్ళు మంచి భూమింగా అందంగా తయారు చేస్తారు వాళ్ళని. బ్యాంకాక్లో ఎక్కువ మనకి వీళ్ళే కనబడుతుంటారు. మగాళ్ళు ఎక్కడైనా చూస్తారా మీరు? అంటే జెన్యున్గా అక్కడున్న మగవాళ్ళు తాగేసి వాచ్మెన్లు కానీ వాళ్ళకి పెద్ద కెరీర్ లేదు అక్కడ. బ్యాంకాక్లో ఎక్కువ మసాజ్ సెంటర్లు, ఈ ప్రాస్టిట్యూషన్, లేకపోతే అక్కడ లీగల్. సో ఈ కల్చర్కే ఎక్కువ. మగాడిగా పుడితే ఇక్కడ నీకు బతుకు లేదురా అని చెప్పి 12 ఏళ్ళకి 13 ఏళ్ళకి తీసుకెళ్ళి వాళ్ళని మార్చేస్తున్నారు అమ్మాయిలుగా. ఇదే కంటిన్యూ అయితే రేపు పెళ్లి చేసుకోవడం వద్దు, ఆ సెక్షన్ 68 చూస్తే మనకి ఎవ్వడు పెళ్లి చేసుకోడు. అలాగే ఉద్యోగాలకి పోతే కూడా వీళ్ళు డామినేట్ చేసి వచ్చేసి వీళ్ళు ఉద్యోగాలు తీసుకుంటున్నారు, అది కూడా మనం వాళ్ళు లీగలైజ్ చేసేసి ఆవిడ మళ్ళీ ఏదైతే ఆవిడే విక్టిమ్ అంటున్నారు. డిజర్వింగ్ క్యాండిడేట్ శివ పక్కనకి వెళ్ళిపోవాలి. ఏం చేయాలి? బ్యాంకాక్లో నువ్వు కూడా వెళ్ళి ఆపరేషన్ చేసుకుని వచ్చి అమ్మాయిల క్యూలో నించోవాలా? ఇదేనా చేయాల్సింది రేపు ఫ్యూచర్లో? ఇప్పుడు మణికంఠ గురించి మీరు ఏమనుకుంటున్నారు? అండ్ మణికంఠకి మీకు ఉన్న రిలేషన్షిప్ ఎలాంటిది? అంత రిలేషన్షిప్ ఉన్నంత టాక్ కూడా లేదు మా మధ్యలో. ఫస్ట్ డే అది పాపం అందరూ అతని టార్గెట్ అనిల్ రావిపూడి గారు వచ్చినప్పుడు ఫస్ట్ డే ఎలిమినేట్ చేసేస్తున్నా అంటే అయ్యో పాపం పిల్లోడు చిన్న కుర్రాడు అనిపించింది. బట్ చిన్న కుర్రాడు కాదని పెద్దవాడు అని తెలిసిన తర్వాత చూడడానికి చాలా చిన్నవాడు అనిపించాడు. ఏడు మొహం పెట్టేస్తే ఇంకా నా వల్ల కాల. నేను కూడా ఆయన ఎందుకు నామినేట్ చేయను, వేరే అమ్మాయి పేరు సీతను నామినేట్ చేసింది. సో ఆయనకి మిగతా వాళ్ళందరి మీద కోపం ఉండే. తర్వాత రూమ్లోకి వచ్చిన తర్వాత ఆదిత్య కూడా తన్నే నామినేట్ చేసినాడు ఆ రోజు.
రూమ్లో కూర్చోబెట్టి చెప్పాను. ఫస్ట్ గొడవ ఆదిత్యకి మణికంఠకి ఆదిత్యకి, నిఖిల్కి, అందరికి అందరికి. నేను నామినేట్ చేయలేదు కాబట్టి నాతో మంచిగానే ఉంటే నేను చెప్పా, ఉమ్. ఎవరికి నీ గురించి ఏం తెలియదురా, నువ్వు ఎందుకు ఊరికే ఇదవుతావు, ఉమ్. ఎవరో ఒకరిని చేయాలి కాబట్టి చేసింటారు, నువ్వు ఎలా అంటే ఉమ్. అది కాదన్నా నేను ఎందుకు ఎంత కష్టపడి వచ్చాను తెలుసా అది అంటే, అవునా ఏంటి నీ కష్టాలు ఏంటి చెప్పన్నా, ఉమ్. ఉమ్. లేదన్నా నేను అది ఇది అన్నాడు, అయిపోయి. బట్ కరెక్ట్గా నామినేషన్ టైంలో అందరు నామినేట్ చేసేటప్పటికి ఆయన చాలా దారుణమైన ఫ్లాష్ బ్యాక్ చెప్పాడు. ఎవరు అడగలా, నీ ఫ్లాష్ బ్యాక్ ఏంటని ఎవరైనా అడిగితే నువ్వు చెప్పిన నాకు ఇలాంటి ఫ్లాష్ బ్యాక్ ఉంది కాబట్టి నన్ను నామినేట్ చేయకూడదా, అదేం పాయింట్, నాకు అక్కడ నచ్చలా, అదే చెప్పా. తర్వాత మొహం మీదే చెప్పాను. సో ఆ తర్వాత కూడా నేను నామినేట్ చేయడానికి కారణం ఏంటంటే ఫస్ట్లో చేయలే, ఎందుకంటే అతను ఏంటో నాకు తెలియదు. బట్ ఒక 2-3 రోజులు, ఒక వారం రోజులు నేను చూసింది ఏంటంటే ఎవరితోనూ మాట్లాడు, ఎక్కడో కూర్చొని కెమెరాస్తో, నాకు తెలియదు ఈ కెమెరాస్తో మాట్లాడే టెక్నిక్ ఒకటి ఉంటుంది, ఆడియన్స్తో మాట్లాడాలి, నేను జనాలతో ఫ్రెండ్లీగా ఉండడమే నేను చూసాను. సో ఎక్కడో వెళ్ళి ఏదో మాట్లాడుకుంటుంటాడు, ఏదో చేస్తుంటాడు, మనుషులు అంటే సోషలైజ్ అవ్వలేకపోతున్నాడు, ఎందుకు అంత కష్టపడి అక్కడెక్కడో ఉండి మాట్లాడుకోవడానికి ఇక్కడ రావడం దేనికి అనిపించింది నాకు. అదే చెప్పాను నేను నామినేషన్లో కూడా, రాకు దగ్గర రాకు అన్నట్టుగానే, బంధాలు అనుబంధాలు నాకేం లేవు అది ఇది అని, మళ్ళీ నాకు మా ఆవిడ సింపతి అని అనిపిస్తుంది అంతే, ఏది ఏ ఎండకి ఆ గోడు కట్టారు చూడండి ఆ టైప్లో. సీతని మీరు విన్నర్ చూద్దామని అనుకున్నారు. యాక్చువల్లీ సీతకి సోనియా నచ్చదు, కానీ సోనియాని నామినేట్ చేయలేదు. అదే అంటున్నాను, కానీ ఎలా చేయదు, ఎందుకో సోనియా అంటే భయమో లేకపోతే అలా డిస్కషన్ అంత అవుతుందని ఇదేమో మరి సీతకి ఏమో. ఇలాంటి కంటెస్టెంట్ విన్నర్ అంటే మీకు ఓకేనా, అంటే ఇంకెవరు డిజర్వ్ లేరా అని ఉన్నారు. సీత కాకపోతే విష్ణుప్రియ కాకపోతే ప్రేరణ, అమ్మాయిలు విన్నర్ ముగ్గురులో లేదు. సీత ఎందుకు అవ్వాలి అనుకున్నానంటే ఆ అమ్మాయి బాగా దగ్గరగా అనిపిస్తుంది, అంటే ఒక తెలుగు అమ్మాయిలాగా, మన ఇంటి పిల్లలాగా అనిపిస్తుంది, ఒక సొంత చెల్లి ఉంటే ఇలాగే ఉండేదేమో అనిపిస్తుంది నాకు సీతను చూస్తే. మిగతా వాళ్ళ తెలుగు ఏదో ఎక్కడి నుంచో, ఇప్పుడు విష్ణుప్రియ మన లోకల్ అమ్మాయి అయినా కూడా అమ్మాయి తెలుగు కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. బట్ అట్ ద సేమ్ టైం డ్యూ రెస్పెక్ట్ విష్ణుప్రియ, చాలా మంచి అమ్మాయి, వెరీ 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 నైస్ గర్ల్. అలాగే నబీల్ కూడా మనోడు, మన వరంగల్ పోరాడు, మంచిగా ఆడతాడు, వెరీ జెన్యున్ జెంటిల్మెన్, అందుకని నాకు ఇష్టం. మిగతా వాళ్ళు కూడా ఇష్టమే, బట్ మన వాళ్ళు ఫస్ట్ కదా అనేది ఒక చిన్న స్వార్థం. సాక్స్ టాస్క్లోని సోనియా మీ మీద బాగా అరుస్తూ, లేకపోతే మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడడం, కానీ అలా జరిగింది. సోనియా అరుస్తుంది, మీరు ఎందుకు రెస్పాండ్ అవ్వకుండా సైలెంట్గా ఉండిపోవడానికి కారణం ఏంటి? అసలు బేసిక్గా నాకు ఇది ఒకటి ఏంటంటే, చాలా మంది సోనియా ఏమైనా డిస్కషన్ పెడతాదని భయపడుతున్నారా హౌస్లో కంటెస్టెంట్లు మీరంతా, లేకపోతే ఏంటి, ఎందుకు సోనియాకి రెస్పాండ్ అవ్వరు, మీరు ఎవరు సైలెంట్ అయిపోతారు సోనియా మాట్లాడితే? అది కరెక్ట్ గేమ్ పీక్ టైంలో వాళ్ళు ఆడుతున్నప్పుడు చూడకుండా ఆవిడతో నేను డిస్కషన్ పెట్టుకొని ఆ మూడ్లో లేకుండా నేను చూస్తున్నా, ఒక పక్క అక్కడ గేమ్ చూస్తున్నా, ఈవిడ వచ్చి ఏం చెప్పి అరుస్తుంది. సరే, ఈవిడ బాడీ గార్డ్ పృథ్వీ కూడా వచ్చి అరుస్తున్నాడు. సోనియా బాడీ గార్డ్ పృథ్వీ మట్టుకే చేస్తున్నాడు. ఆవిడ ఏమంటే వీళ్ళు తాన అంటే తందాన, వీళ్ళిద్దరు నిఖిల్ అలాగే అనిపించింది. తర్వాత మంచిగానే ఉంటారు పాపం. అంటే సోనియా పక్కన పెడితే పృథ్వీ, నిఖిల్ దర్ వెరీ గుడ్ పీపుల్. మన వీడియోలో కూడా ఏదో చెప్పినట్టున్నారు, గోకింది మీరే రేస్ చేసినట్టున్నారు. మరి అభయ్ వచ్చినప్పుడు, బేబక్క మీరు వచ్చినప్పుడు వీడియో రైస్ చేయడం ఏంటండి బాబు, చూస్తున్నాను. అంటే కెమెరా జూమ్ వేసి మరీ చూపిస్తున్నాడు, అంటే గుండె ధైర్యం పెంచే ప్రయత్నం చేస్తుందేమో అన్నట్టుగా అనిపించింది. ఆవిడ గురించి అంటే సందర్భం లేకుండా, సరే ఒకవేళ నామినేషన్స్ వస్తే మాట్లాడే వాళ్ళనేమో లేకపోతే ఇంకోటో, బట్ ఆ టైంలో ఇంకా అవతల పక్క పాపం నాకు ఆ అమ్మాయి మీద జాలిగా ఉండే, ప్రేరణ మీద వచ్చి రాని ఎంపైరింగ్ చేస్తుంది అమ్మాయి. ఊరికే వీళ్ళు ఏమో నోరేసుకొని అమ్మాయి మీద పడిపోతున్నారు. ఇప్పుడు ఏంటి, నేను ఏం చేయాలి, ఏం చేయకూడదు, రైట్ ఇచ్చానా, సరే కాదు ఇప్పుడు నువ్వు ఆడుకోలే అని చెప్పి ఒకసారి ఇచ్చిన డిసిషన్ అమ్మాయి మార్చేసి ఇచ్చేస్తుంటే అమ్మాయి మీద రెస్పెక్టే ఉంటుంది కదా. సో నేను ఆమె కొంత హెల్ప్ చేసే ప్రయత్నం చేశాను. అది కూడా వీళ్ళు వచ్చి ఎలా అని చెప్పి, అంటే నాకు తెలిసి విష్ణుప్రియతో ప్రాబ్లం అనుకుంటా ఈ అమ్మాయికి. విష్ణుప్రియకి బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఇస్తే బాగుంటుంది నేను చెప్పాను నేను. దానికి విష్ణుప్రియకి ఎందుకు ఇస్తామని చెప్పి ఈవిడ. కాకపోతే నాకు అక్కడ ఆ పాయింట్ ఆఫ్ టైంలో
ఎందుకు అని. ఈ చిల్లర డిస్కషన్ పెట్టుకోవడం ఇష్టం లేదు. గేమ్ జరుగుతుంది, అది చూడడం మానేసి మీ జోకులకి, మీ ఎంటర్టైన్మెంట్స్ లైక్ మీ చేసే మాటలకి, మీరు దీనికి విధానికి సపరేట్ ఒక ఆడియన్స్, సపరేట్ ఒక ఫ్యాన్ బేస్ అనేది మీకు ఆల్రెడీ ఒకటి క్రియేట్ అయింది. బట్ సెకండ్ వీక్ ఏదైతే నామినేషన్ జరిగిందో దాని తర్వాత మీలో అంత హుషారిపోయింది, జోకులు ఆపేశారు. అది బిగ్ బాస్ పోయింది అనుకుంటే పోయింది, ఉంది అనుకుంటే ఉంది. బిగ్ బాస్ మనం చూపించాలనుకుంటే చూపిస్తాడు, వద్దనుకుంటే ఉండేది బ్రహ్మాండంగా ఉంది, ఆపేశారు. అద్భుతంగా ఉంది. లాస్ట్ 2 days తప్ప, లాస్ట్ 2 days, లాస్ట్ 2 days కూడా లాస్ట్ డేనే అది కరెక్ట్గా చెప్పాలంటే. అస్సలు అద్భుతమైన కంటెంట్ ఉంది.